హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే అవిసె గింజల లడ్డు అండి, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. అరకప్పు బాదాము, ఒక కప్పు పెసర్లు, ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్, ఒక కప్పు బెల్లం, 5 ఇలాచీలు, అరకప్పు నెయ్యి. తయారీ విధానం చూసుకుందాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకోవాలండి. మూకుడు వేడయ్యాక ఫ్లాక్స్ సీడ్స్ని ఇందులో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. దూరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం రంగు మారే వరకు లైట్గా వేయించుకోవాలి. మరి మార్చేయద్దు, కొంచెం అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించిన ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ మనము ఈ పెసర్లను కూడా కడాయిలో వేసి దూరగా వేయించుకుందాం. ఇప్పుడు ఈ వేయించుకున్న పెసర్లు కూడా చూడండి మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి. దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో బాదాంని తీసుకొని బాదాంని కూడా దూరగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న బాదాంని కూడా మనము ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా అన్ని బాదాంలు మనము ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఈ వేయించుకున్న బాదాంని, పెసర్లని, ఫ్లాక్స్ సీడ్స్ని అన్నిటిని చల్లారనివ్వాలి. చల్లారాక మనం దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ చల్లార్చి పెట్టుకున్న ఈ బాదాము, పెసర్లు, ఫ్లాక్స్ సీడ్స్ని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేటప్పుడే మనం ఈ 5-6 ఇలాచీలని ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు చక్కగా నలిగిపోతుంది ఇలాచీలు అనేది. ఇప్పుడు ఈ పౌడర్ చేసుకున్న మిశ్రమంలో మనము ఈ బెల్లం కూడా కలుపుకోవాలండి. బెల్లం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. తీసుకొని లడ్డూలు చుట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదండి, పౌడర్, అందులో మనం కొంచెం నెయ్యి వేసుకుంటూ చేతికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం లడ్డూలు చుట్టుకోవాలి. చూసారా? ఇది నెయ్యి కాచి పెట్టుకున్నాను నేను. ఇలా కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. ఇది చాలా హెల్దీ లడ్డు అండి. ఇందులో మనకి చాలా విటమిన్స్ ఉంటాయి. హెయిర్ గ్రోత్కి ఇది చాలా బెనిఫిట్స్ అన్నమాట. ఇందులో బాదాం వేసాం కాబట్టి బాదాంలో విటమిన్ E అనేది ఉంటుంది. అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్లో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి. అండ్ పెసర్లలో కూడా చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నాయండి. కాబట్టి ఇది ఓవరాల్గా చాలా హెల్దీ లడ్డు. దీన్ని రోజు ఒకటి తినడం వల్ల మీ హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మనకు మంచి హెయిర్ లాస్ అయినా, హెయిర్ ఫాల్ ఉన్నా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డ్రై స్కాల్ప్ ఉన్నా ఇలాంటి లడ్డు మనం చేసుకొని తింటే కనుక మన హెయిర్ అనేది చాలా హెల్తీగా అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అని లడ్డు. ఓకేనా? చూసారా, లడ్డు తయారైపోయింది. ఇప్పుడు మనం లడ్డూలు అన్నిటిని ఇలా తయారు చేసుకోవాలి. ఓకేనా? అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.